హలో ఎవ్రీవన్. ఈ మధ్య కాలంలో చాలామంది హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకుంటున్నారు, బట్ ప్రాపర్గా ఎటువంటి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనేది తెలీదు. సో ఈ పాడ్కాస్ట్ చూస్తే మీకు ఫుల్ ఆన్ క్లారిటీ వస్తుంది. అండ్ ఎస్పెషలీ క్రోనిక్ కండిషన్స్, అందులోనూ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ డయాబెటీస్ ఎలా డీల్ చేయాలి, జూనియర్ డయాబెటీస్ ఎలా డీల్ చేయాలి, ప్రెగ్నెన్సీలో మనం డయాబెటీస్ వస్తే ఎటువంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, అండ్ ఇలా బోల్డ్ అండ్ హెల్త్కి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతుంది ఇవాళ ఈ పాడ్కాస్ట్లో. సో వీ హ్యావ్ అన్ అమేజింగ్ డాక్టర్ అనమాట, డాక్టర్ సాగరి ఆనంద గారు. అండ్ షీఈ్ అ డయాబెటాలజిస్ట్ అండ్ అలాగే ఫ్యామిలీ ఫిజిషియన్. లెట్స్ షూట్ అవుట్ సమ్ హెల్తీ క్వశ్చన్స్ టు హర్. హలో అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. డయాబెటీస్ అనగానే, డయాబెటిక్ పేషెంట్స్ అనగానే, అరే నువ్వు చిన్నప్పటి నుంచి చక్కెర ఎక్కువ తిన్నావు, షుగర్స్ ఎక్కువ తిన్నావు, అందుకే నీకు డయాబెటీస్ వచ్చింది అంటారు. సో వాట్ ఈస్ యాక్చువల్ కాజ్ ఆఫ్ డయాబెటీస్? అంటే బ్లేమ్ గేమ్లా కాకుండా డయాబెటీస్ అంటే మనం తినే తీపి పదార్థాలని కాకుండా బేసిక్గా డయాబెటీస్ అంటే కార్బోహైడ్రేట్ రిచ్ కార్బోహైడ్రేట్స్ని ఇంకొక పేరుతో మనం షుగర్ అని పిలుస్తాం, గ్లూకోజ్ అని. కానీ ఇవన్నీ పేర్లు వేరు, బట్ కంటెంట్ ఒకటే. సో మన బాడీలో ఈ షుగర్స్ని డైజెస్ట్ చేయడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం ఉంటుంది. ఫర్ సమ్ రీజన్ ఆ ఇన్సులిన్ హార్మోన్ తక్కువైనప్పుడు కానీ, లేదా ఖర్చు పెట్టగలిగే తత్వానికంటే ఎక్కువగా మనం ఈ షుగర్ కంటెంట్ తీసుకుంటున్నప్పుడు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైస్ ఆర్ మైదా ఆర్ స్వీట్స్ తీసుకుంటూ దాన్ని ఖర్చు పెట్టకపోవడం అంటే నాట్ హ్యావింగ్ ఇనఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు, ఈ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయినప్పుడు వి గెట్ డయాబెటీస్. అది ఏ ఏజ్లోనైనా సరే. సో మనం తీసుకుంటున్న క్యాలరీస్కి మనం బ్యాలెన్సింగ్గా ఖర్చు పెట్టాలి కూడా. మన డైలీ చోర్స్ యాక్టివిటీస్, ఆఫీస్కి వెళ్ళడం, వాష్రూమ్కి వెళ్ళడం, ఇంట్లో పనులు, వీటన్నిటికి కొన్ని సర్టన్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఎలాగో ఖర్చు అవుతాయి. కరెక్ట్. అది మినిమం అండ్ దట్ ఈస్ స్టాటిక్. అది ఎవ్రీడే అంతే ఖర్చు పెడతాం. మీరు ఎక్కువ గ్లూకోజ్ తీసుకుంటున్నారు కదా. మనం ఎక్కువ గ్లూకోజ్ అంటే మనం బ్రేక్ఫాస్ట్లో 2-3 slices ఆఫ్ బ్రెడ్ టోస్ట్ విత్ కప్ ఆఫ్ టీ అంటున్నాము విత్ షుగర్తోని. సో అక్కడ మనకి కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం షుగర్ ఫామ్లోనే, బ్రెడ్ ఫామ్లో. మళ్ళీ లంచ్లో రైస్ తీసుకుంటాము. చాలామంది ఏంటంటే ఆకలిని తీర్చుకోవడానికి, సాటిస్ఫాక్షన్కి మనం రైస్ క్వాంటిటీనే ఎక్కువ తీసుకుంటాం. బట్ దెర్ ఇస్ అ వెరీ థిన్ ఇంపార్టెంట్ లైన్ హియర్. అన్నం తినద్దు అనట్లేదు, తినాలి, కానీ ఆకలి మొత్తం అన్నంతోనే తీర్చుకోవాలనుకోకూడదు. మీ హంగర్ని సాటిస్ఫై చేయడానికి రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, అంటే పప్పుగా కానీ ఎగ్స్గా కానీ ఆ రూపంలో తీసుకోవాలి. వెజిటబుల్స్, అది రా వెజిటబుల్స్ కానీ కర్రీ ఫామ్లో కానీ తీసుకోవచ్చు. అండ్ ద లాస్ట్ ఇంగ్రీడియంట్ షుడ్ బి యువర్ రైస్. సో అలా కాకుండా సౌత్ ఇండియన్ డైట్లో టిపికల్గా ఆకలేస్తుంది అంటే ఒక గరిటెడ్ అన్నం ఎక్కువ వేస్తారు. ఐఎమ్ సేయింగ్ ఒక గరిటెడ్ కూర కానీ పప్పు కానీ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు అంత కంగారు పడి ఆలోచించక్కర్లేదు. యూ విల్ నాట్ బీ దట్ ఎర్లీ అ డయాబెటిక్. సో ఆకలిని ఎక్కువగా ఈ వైట్స్, షుగరు, మైదా, చపాతీ వీటితో సాటిస్ఫాక్షన్ చేసుకోకుండా వెజిటబుల్స్, ప్రోటీన్తో ఎక్కువ సాటిస్ఫై చేసుకుంటే యూ కెన్ హ్యావ్ అ బ్యాలెన్స్డ్ మీల్. సో ఇలా లంచ్లో ఎక్కువ అన్నం తినడం, మళ్ళీ ఈవినింగ్ స్నాక్ అనగానే మనకి చుట్టుపక్కల చూసిన ఈజీగా దొరికేది బిస్కెట్స్ కానీ, బజ్జీ, పకోడా, పిజ్జా, సమోసా, ఇవే చెప్తేనే నోరు ఊరుతుంది. బట్ ఇవన్నిటికీ యూజ్ చేసిన కామన్ ఇంగ్రీడియంట్ ఇస్ దట్ వైట్ మైదా. సో హైలీ ప్రాసెస్డ్ ఫైన్ పౌడర్గా ఉన్న ఏ సబ్స్టెన్స్ అయినా మన బాడీ దాన్ని తొందరగా అరిగించుకొని షుగర్స్ని ఇమ్మీడియట్గా రైస్ చేస్తుంది. సో అందులో వచ్చేది మైదా, వైట్ రైస్, షుగర్స్ అండ్ సాల్ట్స్ అని నేను చెప్పను, బట్ సాల్ట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. సాల్ట్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ షుగర్స్, బట్ తద్వారా మనకి బీపీ, బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇన్ జనరల్గా కామన్ ఫర్ అ హెల్దీ గోల్ అంటే పీపుల్ సింప్లీ పుట్ ఇట్ యాజ్ అవాయిడ్ వైట్స్. I would not say avoid, keep them to as minimal as possible. Restrict చేస్తూ వస్తే బెటర్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. My pleasure. థ్యాంక్స్.